అందరికీ నమస్కారం. మన పక్క రాష్ట్రంలో హైదరాబాద్ పాత బస్తీ కోసం మీరు మాట్లాడారు. అక్కడ ఎంఐఎంను ఉద్దేశించో లేకపోతే ఏదో ఉద్దేశాలతో మీరు మాట్లాడారు. అక్కడ ప్రజలకు ఏమైనా ఏ పార్టీ వల్ల ఏ నాయకుడి వల్ల లేకపోతే రౌడీల వల్ల గుండాల వల్ల నష్టం కలిగితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మీరు కంప్లైంట్ చేయొచ్చు. లేదా మనకి ఇక్కడ మన ఏపీకి వచ్చి అసెంబ్లీ జరుగుతుంది, ఇక్కడ కూడా చర్చించి ఓ తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి మీరు కంప్లైంట్ చేయవచ్చు. అది తప్పు లేదు, అది కరెక్ట్. అది చాలా సంతోషం. మీరు ఇప్పుడు కూడా ఆ విధమైనటువంటి ఆలోచన చేయండి. వ్యాఖ్యలు అనేవి కొంచెం మీ ఓటర్లు కొద్దిగా తగ్గి ఆలోచించి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు యోగక్షేమాలు కోరుకునే వాళ్ళు అవుతారు. మరి ముఖ్యంగా నేను ఒకటి అడుగుతాను, మీరు ఎంతసేపు కూడా ఈ సనాతన ధర్మం అని సనాతన ధర్మం కోసమే మీరు మాట్లాడి 10 సార్లు మాట్లాడుతూ ఉంటే సనాతన ధర్మంలో ఏ దేవుళ్ళు లేకపోతే రాముడు వచ్చి ఓట్లేసాడా, కృష్ణుడు వచ్చి ఓట్లేసాడా? ఎవరేసారండి? ప్రజలేశారు. ప్రజలే దేవుళ్ళు.